అంబులెన్స్ ఆక్సిజన్ పని చేస్తలేదు. మంచి పేషెంట్ అన్నాడు, అడ్డం పడ్డాడు, పట్టుకుంటాడు. మత్తారే బాగు టీవీ నేను కెడతా. నాకు భూత్పూర్ వెళ్ళపు కానీ అంబులెన్స్ గారు రాకపోతే మత్తాన్ని గుంజిపారు రోడ్డు మీదకి. అంబులెన్స్ ఆక్సిజన్ పని చేస్తలేదు. ఇట్లుంటారు పేషెంట్ చచ్చిపోతుంటే కూడా పట్టించుకుంటలేడు. చూడు పేషెంట్ వస్తుంటే కూడా అసలు అంబులెన్స్ పని ఆక్సిజన్ పెట్టలేదు. ఇప్పటి వరకు బండెక్కి 15 నిమిషాలు అయింది. నేను వేరే వెహికల్ తీసుకుంటే కూడా అంబులెన్స్ వస్తే కూడా పట్టించుకుంటలేదు. ఆక్సిజన్ వాళ్ళు అంబులెన్స్ పేషెంట్ వాళ్ళు మొత్తం పెడతా రికార్డింగ్ మొత్తం టీవీ నైన్కి ఇస్తా. ఏం టీవీకి టీవీ నైన్ కూడా పేషెంట్ వస్తుంటే కూడా పట్టించుకుంటలేరు. ఆక్సిజన్ పని చేయకుండా ఏం పని చేస్తున్నారు నాకు అర్థం కాదు. అది ఈ రోజే రావట్లేదంటే దీనికి ఏముంది? దీనికి అసలు ఏముంది? ఏముంది? చచ్చిపోతుండే పేషెంట్ చచ్చిపోతుంటే ఏముంది? దానికి అసలు ఇతనికి ఒక నట్టాలు ఉంది. ఇప్పటికే ఈ పాన ఇచ్చిర్రు 17, 18 పాన ఇచ్చిర్రు. ఈ దానికి 17, 14, 17 పాన ఇస్తే దానికి ఏమొస్తుంది చెప్పండి, నాకు తెలియాలి. దీని మీద మాత్రం ఖచ్చితంగా సరిగా తీసుకుంటా నేను. భూత్పూర్ దాటిపోతే కూడా ఇప్పటి వరకు అంబులెన్స్ రాలే. అంబులెన్స్ ఫోన్ చేస్తే పట్టించుకుంటలేరు. ఇంత నేను మొత్తం పెట్టినావు నువ్వేం టెన్షన్ పడకు. భూత్పూర్ దాటి కష్టంలో ఉంది కూడా అసలు ఇప్పటి వరకు ఈ ఏరియాలో ఇప్పటి వరకు అంబులెన్స్ రాలే. అసలు ఆక్సిజన్ లేదు, పెట్టలే. పేషెంట్ దాంట్లో అడ్డం పడ్డాడు. 108 పని చేస్తలేదు. ఎవడు పట్టించుకోలేరు. పేషెంట్ చచ్చిపోతుంటే కూడా పట్టించుకోలేరు. ఏరియా అసలు అమిర్సాపూర్ ఏరియా వస్తే కూడా ఆక్సిజన్ లేదు. పేషెంట్ అడ్డం పడ్డాడు. ఏమైనా అంబులెన్స్ కేసు పెడతా చెప్తున్నా. మొత్తం ఇక్కడ ఉన్న పేషెంట్ మొత్తానికి 108 కేసు పెడతా నేను. అంబులెన్స్ లో ఆక్సిజన్ లేదు. నిజాపేట నుంచి మామూలు వచ్చినంత వరకు ఆక్సిజన్ లేదు. మా ఆయన చచ్చిపోయాడు. మొత్తం వీడియోలో వద్దండి. అంబులెన్స్ లో ఆక్సిజన్ అడిగితే రాలేదు. బటర్ని నోట్తో ఇస్తే కూడా రాలేదు. పానతో ఇస్తే నాకు 17, 16 పాన ఇచ్చింది. పాన నెంబర్ 1 అవుతుంది. టెక్నీషియన్ లేడా లోపల? అంబులెన్స్ లోపల టెక్నీషియన్ లేడా? లేడు. ఆయన ఒక్కడే ఉన్నాడా? ఆయన ముందర ఒక లేడీస్ ఉంది. ఆయన చచ్చిపోయి అంబులెన్స్ అయితే వాళ్ళు ఎవరు పట్టుకోలే. ఆక్సిజన్ లేదు. ఏం పని చేస్తాం? ఆక్సిజన్ పని చేయట్లేదు. మొత్తం వీడియో సహా ఉన్నాయి. నేను భూత్పూర్ దాటి అమిర్సాపూర్ ఏరియా కోసం కూడా వీడియో ఇస్తాను. ఆ వీడియో కూడా నాకు సరిపోయింది.